ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని రేపిస్తుంది. మొదటి ఇన్నింగ్స్లో ఇండియా 471 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించిన వేళ ఇంగ్లాండ్ అందుకేమీ తీసిపోకుండా దాదాపుగా 465 పరుగులు చేసింది. కేవలం ఇండియాకు మొదటి ఇన్నింగ్స్లో 6 పరుగులు మాత్రమే లభించింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ని ఆరంభించిన ఇండియా 90కే 2 వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆటలో హైలైట్ హరీ బ్రూక్ 99 పరుగులు వరకు అత్యంత అద్భుతమైన ఆటను కొనసాగించాడు. ఇంగ్లాండ్ బౌలర్లు అత్యంత బ్యాటింగ్ నైపుణ్యం కలిగిన బ్యాటింగ్ చేస్తుంటే భారత బౌలర్లు మాత్రం అసలు బ్యాట్ పట్టుకోవడమే రాదు అన్నట్లుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఒకానొక దశలో 430కి 4 వికెట్లు కలిగిన అత్యంత మంచి పొజిషన్లో ఉన్న భారత్ చివరి 7 వికెట్లో కేవలం 41 పరుగులకు మాత్రమే కోల్పోయింది. ఈ మ్యాచ్లో హైలైట్ బుమ్రా అంటే భారత పెద్దన్న 5 వికెట్లతో విజృంభించుడు. ఈ మ్యాచ్లో కొంపముంచింది కేవలం మిస్ ఫీల్డింగ్. దాదాపుగా ఈ మ్యాచ్లో 6 క్యాచ్లను జారవిడిచారు. అందులో జైస్వాల్ 3, రిషబ్ పంత్ 1, జడేజా 1, ఇంకొకరు. బ్రూక్ అత్యంత అద్భుతమైన ఇన్నింగ్స్తో ఇంగ్లాండ్ను దాదాపుగా 465 పరుగుల వరకు తీసుకెళ్లాడు. ఈ మ్యాచ్లో 209 3 వికెట్లతో ఓవర్ నెట్ స్కోర్తో ఆరంభించినటువంటి ఇంగ్లాండ్ ఒకనొక దశలో సెంచరీ హీరో అయినటువంటి ఒలీ పోప్ మూడో రోజు సెంచరీ చేసినటువంటి ఒలీ పోప్ 6 పరుగులు చేసి 106 పరుగుల వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో దాదాపుగా 290కి 4 వికెట్లు కోల్పోయినటువంటి ఇంగ్లాండ్ ఒకనొక దశలో 350 పరుగులు అయినా చేయగలుగుతుందని అనుకున్నారు. కానీ దాదాపుగా 100 నుంచి 150 పరుగులు ఆధిక్యం లభిస్తుంది అనుకున్న వేళ భారత ఫీల్డర్లు హరీ బ్రూక్ ఇచ్చినటువంటి 2 అద్భుతమైన క్యాచ్లను సద్వినియోగం చేసుకొని దాదాపుగా 99 పరుగుల వరకు తీసుకువెళ్ళాడు. ఈ నేపథ్యంలో 282 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో భారత్ చెత్త ఫీల్డింగ్ వలన తర్వాత ఇంకా వికెట్లు కోల్పోకుండా హరీ బ్రూక్తో పాటు స్మిత్ అత్యంత అద్భుతమైన బ్యాటింగ్ సహకరించడంతో దాదాపుగా ఇంగ్లాండ్ అత్యంత అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ఓలీ స్మిత్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయినప్పటికీ తర్వాత బుమ్రా విజృంభించినట్టు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందుకంటే ఇంగ్లాండ్ టైలర్లో క్రిస్ వోక్స్, బెడెన్కేర్, టాంగ్, బషీర్ మొదలైన వాళ్ళు అత్యంత అద్భుతమైన దాదాపుగా 100కి పైగా పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే బుమ్రా 5 వికెట్లు, రెండో రోజు తేలిపోయినటువంటి ప్రసిద్ధ్ కృష్ణ మూడో రోజులో విజృంభించి దాదాపుగా 3 వికెట్లు తీశాడు. సిరాజ్ 2 వికెట్లు తీశాడు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రవీంద్ర జడేజా వికెట్లు తీయనప్పటికీ అత్యంత మంచి ఎకానమీతో దాదాపు ఓవర్కు 3 పరుగులు ఇచ్చి మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. రెండో రోజు ఆటను ఆరంభించినటువంటి భారత్ మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ హీరో అయినటువంటి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ని ఆరంభించారు. కానీ జైస్వాల్ కేవలం 4 పరుగులకి క్రాస్ బౌలింగ్లో అవుట్ అవడంతో భారత్ ఆరంభంలోనే దెబ్బతిన్నది. ఒకనొక దశలో భారత్ మొదటి వికెట్ కోల్పోవడంతో డిఫెండింగ్లో పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ క్లాసిక్ హీరో రాహుల్ తన అత్యంత అద్భుతమైన స్ట్రైకర్తో బ్యాటింగ్ చేస్తూ ఇండియాను డెబ్యూ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో డక్అవుట్ అయినటువంటి సాయి సుదర్శన్తో భారత్ ఈ మొదటి ఇన్నింగ్స్ను సాఫీగా సాగిలే చేశాడు. ఒకనొక దశలో భారత్ ఈరోజు సెషన్ను వీళ్ళిద్దరూ కంటిన్యూ చేస్తారని అనుకునేటట్లు కనిపించిన సాయి సుదర్శన్ 30 పరుగుల వద్ద బెన్ స్టోక్స్కి అవుట్ అయ్యి వెనుదిరిగాడు. 82 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయి 2 వికెట్లు కోల్పోయిన తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్కి వచ్చాడు. ఈ సమయంలో భారత్ ఇంకా బ్యాటింగ్ను ఎదుర్కోవాల్సిన ఉన్న సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ ఓవర్లో నిలిపివేశారు. ఈ నేపథ్యంలో భారత్ 90కి 2 వికెట్లు కోల్పోయింది. దాదాపుగా 6 ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 పరుగుల ఆధిక్యంతో 96 పరుగులు భారత ఆధిక్యంలో ఉంది. జైస్వాల్ 4, రాహుల్ 47, సాయి సుదర్శన్ 30, గిల్ 6 ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు. ఇండియా అండ్ ఇంగ్లాండ్ మధ్య ప్రధాన తేడా ఏంటంటే కేవలం చెత్త ఫీల్డింగ్ మాత్రమే, అంతకు మించి ఇంకేం లేదు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ బ్యాటింగ్లో అత్యంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ ఫీల్డింగ్లో చాలా క్యాచ్లు విడిచి ఇంగ్లాండ్కు దారుణంగా పరుగులు సమర్పించారు.